కార్యాలయం నందు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం, విశ్వాసంతో 13 మందిని గెలిపించిన పరకాల పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ నూతన పాలక వర్గం ప్రజలు మెచ్చేలా పాలన చేసేలా కృషి చేస్తానని, పరకాలమ్మ ఎమ్మెల్యేగా నా బాధ్యత పెరిగింది. పరకాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. మరో 35 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లను నిర్మించి పరకాల పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానన్నారు. పరకాల మున్సిపల్ చైర్మన్ గా పావుశెట్టి సునీల్, వైస్ చైర్మన్ గా ఏకు దివ్య విద్యాసాగర్ ను ఎన్నుకున్నామన్నారు. నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను 13 మందిని గెలిపేయడం జరిగింది. దాని ద్వారా ఒక స్థానిక శాసనసభ్యుడిగా నా మీద ఇంకా మీరు ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. శాసనసభ్యుడిగా గెలిపేయడం ద్వారా ఒక బాధ్యత అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల 2 నెలల కాలంలో నా యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, నేను ఈ పట్టణానికి అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యల్లో ప్రాథమిక చర్యలను కానీ ఒక విశ్వాసం, నమ్మకంతో ఒక అవకాశం ఇచ్చాను. తప్పకుండా మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నా, ఈ విశ్వాసము, ఈ నమ్మకం కోరుకునే దిశలోనే నేను రాబోయే ఈ కాలం కూడా. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి